వెల్కమ్ టు ఆదా నేను హరిత. సనాతనం సనూతనం మన హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మం పట్ల మనకి అనేకమైన సందేహాలు ఉంటాయి. అయితే గోచార రీత్యా రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా ప్రతి నెల చూసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సో అలాంటి రాశి ఫలాల గురించి, మార్చి నెల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. హరిత గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నామండి. ఇప్పుడు మాకు మార్చికి సంబంధించిన మార్చి నెల యొక్క రాశి ఫలాలు కావాలి. ముందుగా మేషరాశితో మొదలు పెడితే ఏ రకంగా ఉన్నాయి, గ్రహాల అనుకూలతలు ప్రతికూలతల గురించి వివరించండి గురుగారు. సో హరిత గారు, మనం మార్చి మంత్లోకి ఎంటర్ అవబోతున్నామండి. మనకి ఇది తెలుగు మాసం ప్రకారం చూస్తుంటే ఫాల్గుణ మాసం అంటారండి. కరెక్ట్గా మార్చి మంత్ ఫస్ట్ను ఫాల్గుణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ మంత్లో రెండు విశిష్టతలు అండి. ఒకటి వచ్చేటప్పటికి హోలీ, మనకి పౌర్ణమి రోజు ఉంటుంది. తర్వాత ఈ మంత్ ఎండ్లో మనకి ఉగాదితో ఇది క్లోజ్ అయిపోతుంది. ఉగాది నుంచి మళ్ళీ న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఈ రెండు మంచి మాసాలు. ఈసారి మనకు కూడాను ఈ మంత్లో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయండి. మార్చి మంత్లో కూడా ఫాల్గుణ మాసంలో కూడా ముహూర్తాలు అవన్నీ ఉన్నాయండి. చక్కగా అన్నీ అందరూ చేసుకోవచ్చు. సో మనకి ఈ మంత్లో కనుక మనం చూసుకుంటే ఇలాంటి మంత్లో సో మనకి మేషరాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు మనం చూస్తే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. ఇదంతా మనకి మేషరాశి కింద వస్తారని చెప్పుకోవాలండి. అయితే మనకి ప్లానటరీ పొజిషన్ కనుక మనం చూసుకుంటే సూర్యుడు మీనరాశిలో మార్చి 14 ఎంటర్ అవుతున్నారండి. అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు. రాహుతో పాటు బుధ, శుక్రులు కూడా అందులోనే ఉన్నారండి. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మనకి మిథున రాశిలో ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి ఈ మార్చి మంత్లో మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఇందులో మనకి మహర్షులు ఒక కాన్సెప్ట్ చెప్తాను. దాన్ని సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. అంటే మనం టోటల్గా ఫుల్ డీటెయిల్స్ చెప్పుకునే ముందు ముఖ్య అంశాలాగా అనమాట మనకి ఎలా ఉండబోతుంది అనేది సింపుల్గా ఇందులో మనం తెలుసుకోవచ్చు. ఇందులో మనం కనుక చూసుకుంటే 11th మనకి ఏమని చేస్తారంటే విత్తలాభం, ధనచ్ఛేదం, ధనలాభం, పరాభయం, అర్ధప్రాప్తి అని చెప్తారు అనమాట. ఈ మన మహర్షులు సంస్కృతంలో ఈ 4 ముక్కలు చెప్పేస్తారు. ఇది తెలుసుకుంటే మన దాంట్లో ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇందులో విత్తలాభం అంటే 14వ తారీఖు వరకు వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ధనచ్ఛేదం, ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు సంపాదించిన ప్రాపర్టీస్ కానివ్వండి, ధనం రిలేటెడ్ ఏదైనా ఉంటే కానీ లాస్లో వచ్చే అవకాశం అంటే కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రావాల్సిన ధనం వీళ్ళకి అందకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చక్కగా ఫైనాన్షియల్ ప్లాన్ చాలా అవసరము. తర్వాత వీళ్ళకి ఇంతకుముందు వీళ్ళని ఎవరైతే అవమానించాలి అనుకొని ప్లాన్లు వేస్తూ ఉంటారో వాళ్ళ ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఓకే, ఇవంటే శత్రువులపైన ఒక రకంగా వీళ్ళకి విజయం ఉందని చెప్పుకోవాలి. బట్ 2 విషయాలు చాలా గమనించవలసిందంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, ఆ ధనం రాదు. సో వీళ్ళకి ధనం విషయంలో ఈ మాసం అంతా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంది. బట్ మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుందని మనం తెలుసుకోవాలి. తర్వాత మనం సూర్యుడు కనుక మనం ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడికి 12వ ఇంట్లో ఉండటం వల్ల 14వ తారీఖు వరకు ధన ప్రవాహం బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా చేస్తూ ఉంటారు. అయితే 14 దాటిన తర్వాత సూర్యుడు 12వ ఇంట్లో ఎంటర్ అవడంతో ఇది వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తుందండి. ఎలా మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తుందంటే ఒక పక్క వీళ్ళకి శత్రువుల మీద వీళ్ళకి ఆధిక్యత ఉంటుంది. అప్పటిదాకా హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా కనుక ఫేస్ చేస్తుంటే ఈ టైంలో హెల్త్ నుంచి బాగా ఫ్రీడమ్ అవుతారండి. ఆ హెల్త్ అనారోగ్యం వల్ల పడే బాధల నుంచి విముక్తి వచ్చేస్తుంది, బాగుంటుంది. అయితే వీళ్ళు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆ స్థితి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం, ఛాలెంజ్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఛాలెంజ్లు ఉంటాయి? అయితే మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో స్వస్థాన నాశనం చైవ బంధు రోగ ధనవ్యయ ప్రాణపర్యంత మా పత్తి రవమానం వ్యయే రవు అని చెప్తారనమాట. అంటే 12వ ఇంట్లో వీళ్ళకి అంటే మేషరాశి వాళ్ళకి 12వ ఇంట్లో ఉన్నారండి సూర్యుడు. ఇలా ఉంటే ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ అంటే వాళ్ళ పొజిషన్లో ఉంటే ఆ పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నాకు కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మకర రాశిలో ఉన్నవాళ్ళు కూడా ఒకరు నన్ను అడిగారు. ఏమని అడిగారంటే అప్పుడే జాబ్ వచ్చింది పాపం, వచ్చేసి వాళ్ళది మకర రాశి అండ్ గురుగారు జాబ్ వచ్చిందండి ఎలా ఉంటుందంటే నేనేమనుకున్నానంటే ఏళ్ళు నడిచిన అయిపోతుంది కదా, ఎనిమిది జాబ్ వచ్చింది తర్వాత బాగానే ఉంటుంది అని చెప్పాను నేను. అయితే వాళ్ళకి ఆ టైంలో 12వ ఇంట్లో సూర్యుడు వచ్చేసారు. 15 days తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి గురుగారు అవుట్ ఆఫ్ ది జాబ్ పోయింది అని చెప్తాడు. కొత్తగా అప్పుడే జాబ్ వచ్చేసింది, అప్పుడే పోయింది. నేనేమో ఇది సూర్యుడు యొక్క గమనాన్ని నేను గమనించలే. మకర రాశి కానీ ఏళ్ళు నడిచింది కాబట్టి ఒక 2 months అంతా బాగుంటుందిలే, కొంచెం జాగ్రత్తగా ఉండి మార్చి తర్వాత బాగుంటుంది అని చెప్పాను నేను. మార్చి వరకు జాగ్రత్త. మకర రాశి వాళ్ళకి మార్చి తర్వాత బాగుంటుంది అంటారు. ఏళ్ళు లాంటి సిన్ నుంచి బయటపడతారు. నేను ఆ యాంగిల్లో చూసి కొంచెం మార్చి వరకు జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత బాగుంటుంది అని చెప్పాను అనమాట. కానీ ఈలోపే జాబ్ ఎందుకు పోయిందంటే అక్కడ సూర్యుడు నేను తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేశాను. అయ్యో సూర్యుడు గమనించలేదే. సూర్యుడు 12 ఇంట్లో ఏమవుతుందంటే ఇదే స్వస్థాన నాశనం చేయవా అంటే పదవీ నష్టం.
ఆల్రెడీ వీళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నారు మకర రాశి వాళ్ళు, ఈ కష్టానికి అట్లా మళ్ళీ వీళ్ళకి మేషరాశి వాళ్ళకి, అందుకని చెప్పేసి అలా జరుగుతుంది. వీళ్ళకి కూడాను ఉన్న పొజిషన్లో ఒక జాబ్లో కొంచెం అవమానం కానీ, సమ్ ప్రమోషన్ కానివ్వండి, లేదంటే ఉన్న చేంజ్ అయితే చేంజ్ చేసుకుంటుంది. ఆ చేంజ్ వీళ్ళకి నెగిటివ్గా ఉంటుందండి, పాజిటివ్గా ఉండదు. అందుకని కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం. అంతేకాకుండా బంధు రోగ ధన వ్యయం, బంధువులతో కానివ్వండి, రోగాలతో కానివ్వండి, అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా, బంధువులకు రోగాలు వస్తాయండి, బంధువులకు రోగాలు వస్తాయి, దానివల్ల వీళ్ళకి ఖర్చులు అవుతాయి న్యాచురల్గా. సో ధన వ్యయం ఉంటుంది. అంతేకాకుండా ప్రాణ పర్యంత మాపత్తి, అంటే ప్రాణం పోయే అంతకు ఇబ్బందులు ఉంటాయి. ఓకే, వీళ్ళు ప్రాణం పోదు కానీ పోయే అంతకు ఇబ్బందులు ఉంటాయి. అందుకని చెప్పేసి అవమానం, అనవసరంగా హ్యూమిలేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కదండి, జాబ్ పోతే ఏంటంటే న్యాచురల్గా అవమానం ఉంటుంది, జాబ్లో ప్రమోషన్. అందులోని వీళ్ళకి ఇప్పుడు మార్చి మంత్లో మనకి ఎంప్లాయీస్ అందరికీ వస్తాయి కదండి, పెర్క్స్ అంటారు, ప్రమోషన్స్, లైక్ హైక్స్, హెచ్ఆర్ హైక్స్, ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ టైంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తున్నారండి మనకి. అయితే కుజుడు ఇవ్వాల్సినంత మంచి సపోర్ట్ ఇస్తున్నాడు, మంచి ప్లేస్లో ఉన్నాడు. 3rd హౌస్లో కుజుడు ఉండటం వల్ల చాలా చాలా యోగ్యతను ఇస్తుంది. ఏ విధంగా బాగుంటుందంటే అండి, మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది, ప్రాఫిట్స్ వస్తాయి. తర్వాత ప్రొఫెషన్లో కూడా కొంచెం వీళ్ళకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇది మిక్స్డ్గా ఉందనుకుని చాలా కేర్ఫుల్గా ఉంటుంది. ఇందాక మనం నాశనం కోల్పోయే అవకాశం ఉంది, బట్ లాభం వచ్చేది కూడా మంచి చూపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళి చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి 3వ ఇంట్లో కుజుడు ఉంటే ఏంటి, ఇది కనుక మనం చూసుకుంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, విత్తలాభ సదా ఆరోగ్యం నిష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి 3వ స్థానికే కుజ అని చెప్తారండి. అంటే ఏమిటంటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ఇష్టసిద్ధి, అనుకున్నవన్నీ చక్కగా వచ్చేస్తాయంటే. అంతేకాకుండా ఏమిటి, సుఖావహ అని చెప్పారు, అంటే సుఖంగా కంఫర్ట్గా లగ్జరీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అంతేకాకుండా బంగారు వస్తువులు కొనే అవకాశం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కుజుడు ఓవరాల్గా చాలా మంచి చేస్తూ ఉన్నారు. తర్వాత మనకి సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు, కానీ కుజుడు మంచి రిజల్ట్ ఇస్తున్నారు. కాకపోతే కుజుడు ఇచ్చే రిజల్ట్ అంత ఎక్కువ డిగ్రీలో ఉండవండి వీళ్ళకి. మనకి విపరీత వేదాంతం వల్ల ఇప్పుడు మనం చెప్పుకొని ఏమేమితున్నాయి అవి చాలా తక్కువ మోతాదులో అతని యొక్క ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. అగైన్ మళ్ళీ యొక్క ఇంపాక్ట్ తక్కువగా మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటిదాకా, ధనం వచ్చే అవకాశం, ఆరోగ్యము, కోరుకున్న వస్తువులన్నీ వచ్చే అవకాశం అదంతా. అంటే ఏమంటే వీళ్ళు న్యూట్రల్గా ఉంటారు. ఓకే, తను ఇవ్వాల్సిన రిజల్ట్ ఎక్కువగా ఇవ్వలేడు అనమాట. అట్లానే నెగిటివ్గా కాదు. మనకు సూర్యుడు వచ్చేటప్పటికి ఖచ్చితంగా కొన్ని విషయాల్లో పాజిటివ్గా, కొన్ని విషయాలు నెగిటివ్, క్లీన్గా ఉన్నారు. వీళ్ళు వచ్చేటప్పటికి చూడటానికి పాజిటివ్గా ఉన్నారు, కానీ ఆ పాజిటివ్ రిజల్ట్కి వీళ్ళకి అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవ్వరు ఈసారి. ఎందుకంటే వీళ్ళకి విపరీత ఉందా లేదా అన్నట్లు ఉంటుంది అనమాట. లైట్గా మైల్డ్గా బెనిఫిట్ ఉంటుంది అనమాట. బట్ 6వ ఇంట్లో ప్రాఫిట్ అదంతా ఉండటం వల్ల మనకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కుజుడి మీద పెట్టుకోకూడదు, చూడటానికి పాజిటివ్గా ఉన్నాయి. అంటే ఉన్నప్పటికీ కూడా పెద్దగా తెలియదు వీళ్ళకి, ఏదో చిన్నపాటి బెనిఫిట్స్ వచ్చినా కూడా ఈ పెద్దగా ఉన్న కష్టాలు డామినేట్ చేసేస్తాయి. కరెక్ట్, బాగా చెప్పారండి. సో మనకి వీళ్ళకి 12th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది కూడాను వీళ్ళకి ఒక మోస్తరు సామాన్యంగా ఉండే మంత్. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి మార్చి మంత్ అంతా ఒక మోస్తరుగా సామాన్యంగా ఉండే మంత్, పెద్ద అప్స్ అండ్ డౌన్స్ ఏమి ఉండదు. ప్రొఫెషనల్ మ్యాటర్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు సామాన్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి 12వ ఇంట్లో వేనస్ ఉండటం వల్ల ఇది కూడా మంచి పొజిషన్ కాదు, కానీ వేద ఉండటం వల్ల వీళ్ళకి జరగాల్సిన చెడు జరగదు. ఇందాక కుజుడి విషయంలో జరగాల్సిన మంచి జరగదు, కుజుడి విషయంలో జరగాల్సిన చెడు జరగదు. అంటే వీళ్ళకి ఒక తటస్థంగా న్యూట్రల్గా ఉండే మంత్. కొంచెం హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళకి శస్త్రపీడ, చోర భయం, అతి క్లేశ, మహాద్భయం, కృషియాది సర్వ విఘ్నం అని చెప్తారండి. అంటే ఏమవుతుందంటే ఏదైనా కష్టపడి పని చేస్తుంటే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ ఆటంకాలు కూడా చాలా తక్కువగా, చిన్న మోతాదులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం, ఈ భయం కూడా ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండే భయం అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆయుధ పీడం, చోర భయం, అంటే ఏదైనా వస్తువులు వీళ్ళు పోగొట్టుకొని మళ్ళీ వెంటనే దొరుకుతాయి, పోయినా కానీ తక్కువ అమౌంట్లో పోయే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది వీళ్ళు కొంచెం గమనించుకొని, ఒక సింపుల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సమరీ, ఒక ప్రొఫెషనల్ మ్యాటర్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, మిగతా వాళ్ళ విషయాలన్నీ కొంచెం సామాన్యంగా ఉండే మంత్ వీళ్ళదని మనం చెప్పుకోవాలండి. అయితే వీళ్ళకి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది గురుగారు? మనకి అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ ఉందండి, మన మహర్షులు ఇచ్చారు. ఇందులో నక్షత్రం ప్రకారం ఇంకా మనకి బాగా క్లీన్గా తెలుస్తుంది. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళు కనుక చూసుకున్నారనుకోండి, వీళ్ళకి 3 విషయాల్లో బాగుంది, 3 విషయాలు కొంచెం ఛాలెంజింగ్గా ఉంది.
ఫస్ట్ ఎక్కడ బాగుంది, వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఫస్ట్ 15 డేస్ పర్టికులర్గా ఫస్ట్ 18 డేస్ చాలా లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. తర్వాత ఓవరాల్గా అయితే జయప్రదంగా వెళ్ళిపోతుంది. మరి ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నట్టు ఒకటి మృత్యు భయము, కలహము, నాశనము అని చెప్తారండి. వీళ్ళకి కుజుని వల్ల కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఏదో ఒక పని ఆగిపోతుందేమో భయపడుతూ ఉంటారనమాట. అంటే మనకి ఏదైనా ఆగిపోతుంది, మృత్యు అంటే ఆగిపోవటం అండి. ఓకే, ఏదో మనం చేసిన ఒక అంటే ప్రొఫెషన్ ఓన్లీ డెత్ అనే కాకుండా పనులు ఆగిపోవడం కూడా మృత్యు అనే అంతే అండి. అమృతం అంటే ఆగకుండా ముందుకు వెళ్ళిపోవాలండి, మృతం అంటే ఆగిపోవటం. అది సాంస్క్రిట్ మీనింగ్. అంటే మనం మృతం అనగానే ఇంకొక రకంగా అనుకుంటామండి, బట్ ఇక్కడ అఫ్కోర్స్ అది కూడా ఒక పార్ట్. బట్ ఇక్కడ మృత్యు భయం అంటే ఏదైనా ఆగిపోతుందేమో. చాలా మంది అనుకుంటాం కదా, నా మీద అంతా పెద్ద సంసారం ఉంది, దీన్ని ఎలా నడపాలి, లేదంటే నా మీద పెద్ద బిజినెస్ ఉంది, నేనే వెన్నుముక, ఇది అసలు ముందుకు వెళ్తుంది, ఇవన్నీ కూడా దానికి సంబంధించానండి. అందుకని ఇలా మృత్యు భయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత నాశనం, ఇది కూడా ఏదైనా అనుకున్న ఒక ప్లానింగ్ కానివ్వండి, ప్రోగ్రామ్ కానివ్వండి, అందులో వీళ్ళకి కష్టాలు వచ్చి సాగిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉందండి. తర్వాత మనకి భరణి, వీళ్ళకి లాభప్రదంగా ఉంది, సౌఖ్యంగా ఉంటుంది, బట్ కలహము, నాశనము చూపిస్తుంది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంది, సౌఖ్యంగా ఉంది, క్షేమంగా కూడా ఉండాలండి. వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ ఛాలెంజ్ తక్కువగా ఉన్నాయి. కలహము, గొడవలు అయ్యే ఒకే ఒక అవకాశం ఉంది. అంతే కృతికా నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఓన్లీ దీంట్లో మేషరాశిలో కృతిక నక్షత్రం వాళ్ళకైతే కొద్దిగా పర్వాలేదు ఈ మార్చి నెల. అవునండి, మిగతా వాళ్ళందరూ కొంచెం కష్టమే, 50-50గా ఉంది. కొన్ని ఛాలెంజెస్ అవన్నీ. కృతికా నక్షత్రంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. వైరల్ ఫీవర్లు కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. గురుగారు, మరి ఈ రాశి వారికి, ఈ నక్షత్రాల వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ 50-50 గండాల నుంచి బయటపడగలుగుతారు? వీళ్ళకి వచ్చేటప్పటికి కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. అంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని బట్టి కొన్నిసార్లు చాలా సింపుల్గా గొడవలు అయ్యి తర్వాత సర్దుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కోర్టు కేసుల దాకా వెళ్ళిపోయేసి డైవర్సుల దాకా వెళ్ళిపోయే గొడవలు కూడా ఉంటాయండి. అది మనం చూడాలి వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో. ఇలా గొడవలు కనుక ఎక్కువగా ఉంటే, లేదంటే వీళ్ళ మీద చాలా రకాలుగా ఉంటాయండి గొడవలు. దిష్టి తగిలినా కానివ్వండి, అపోహలు తగిలినా కానీ, పీడలు ఉన్నా కానీ, వాళ్ళకి పాపం మైండ్లో ఉండకుండా శత్రు బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి వాళ్ళు మనకి విష్ణు పంచాయత స్తోత్రం అని ఉంటుందండి. విష్ణుమూర్తి పంచాయత స్తోత్రం, ఇది పంచాయత స్తోత్రం చదువుకున్నా కానీ చాలా బాగుంటుంది. తర్వాత కుజుడికి ఉండేవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విజిట్ చేసినా కానీ చాలా బాగుంటుంది. కందులు 1 కేజీ బావు కనుక దానం చేస్తే మంగళవారం, ఇది చాలా బాగుంటుందండి. అయితే కొంతమందికి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, మన్యు పాశుపత అభిషేకము, ఇది కనుక చేయించుకున్నా, లేదంటే మహన్యాసపూరక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా ఈ గొడవల నుంచి, ప్లస్ వీళ్ళకి శుక్రుని వల్ల నాశనం, కార్యం కనుక ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీటన్నిటికీ టేక్ కేర్ తీసుకుంటుందని చాలా బాగుంటుంది. చూసారు కదండి మరి మేషరాశి యొక్క ఫలితాలు మార్చి నెలలో. మరి ఇక్కడ మేషరాశి వాళ్ళకి చూస్తున్నట్టయితే అంతగా గొప్ప ఫలితాలు ఏమీ లేవు, కాకపోతే కొంచెం 50-50గా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఎవరికైతే గొడవల తీవ్రత ఎక్కువగా ఉంటుందో, భరించలేని గొడవలు, మనశ్శాంతి లేకుండా ఎవరైతే ఉంటారో, గురుగారు చెప్పిన విధంగా హోమాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం చేయించుకుంటే కొంచెం ఆ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఇలా హోమాలు చేయించుకోవాలనుకున్నా, వీటి గురించి డీటెయిల్స్ కావాలన్నా ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని కన్సల్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.